6 నుంచి 19 వరకు బడిబాట పాఠశాలల పునఃప్రారంభం పండుగలా ఉండేలా కార్యాచరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా ఒకవేళ ఇప్పుడు బడిబాట కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలను మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ సౌకర్యాలు మెరుగుపరిచి తర్వాత అక్కడ ఉన్నటువంటి నిజంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతున్నటువంటి ఒక భరోసా ఇస్తే తల్లిదండ్రులు ఆటోమేటిక్గా పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు. కాకపోతే ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు నారాయణ, శ్రీ చైతన్య, మన్ను, మషాడం ఇట్లా వీటి వల్ల చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా అందులోనే అద్భుతంగా ఉంటుంది చదువులు అని చెప్పేసి అనుకుంటారు. అందులో ఏమి ఉండదురా నాయన, ఈ టైలు కట్టి బూట్లు వేయంగానే అద్భుతం అనుకుంటారు, కానీ అది కాదు కథ. విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు టాపర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళకు జ్ఞానం మస్తుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిని తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. తర్వాత ప్రభుత్వాలు కూడా సహకరించాలి, తల్లిదండ్రులు కూడా సహకరిస్తే ఈ బడిబాట కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది.